పిల్లల పట్ల ఎట్టుండాలి, ప్రజా పట్ల ఎట్టుండాలి, ఒక క్షత్రియ లక్ష్యమైంది, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఈ రకమైనటువంటిది ఆయన ఒక పురుషోత్తముడు అనేటువంటిది ఉంది. వాడి సంబోధన రామ, దెన్ రామ అండ్ లక్ష్మణ కేమంటారు, రామ సెట్ లక్కీ కమ్ హ్యావ్ ఫ్రూట్స్ అంటే వీళ్ళిద్దరు పోతుంటే అడవి వచ్చింది, అడవిలో ఫ్రూట్స్ వచ్చినాయి, ఆకలికి అది తీర్చుకుంటే శూర్పణకు వస్తుందట. దాని లోపల మనకు తెలియకుండా మనకు తెలియకుండా ఎవడో వచ్చిండు ఎంటర్ అయ్యిండు, మన ఫ్రూట్స్ తింటున్నాడంటే దానికి కూడా షుడ్ పే అని అంటాడంటే దాని లోపల డాలర్స్ లోపల బిల్ చేస్తారు, దానికి ప్లస్ జిఎస్టీ. ఇదంతా వ్యంగ్యంగా ఈ దొంగనా కొడుకు నరేంద్ర మోడీ గారిని ఊటంకించి మాట్లాడుతున్నటువంటిది. ఇది జిఎస్టీ పెట్టినటువంటి దాని గురించి వాడు అక్కడ కోట్ చేసుకుంటూ మాట్లాడుతుండు, రామాయణాన్ని దీని లోపలికి పంపించి. ఆడికే మళ్ళీ జిఎస్టీ ఇవి అయిపోతే వన్ నేషన్ వన్ రిలీజియన్ అని నార్త్ నుండి వచ్చినవాడు సౌత్ వాళ్ళకి చెప్తున్నాడు అనేటువంటిది. ఎప్పుడన్నా అన్నారా ఎవడన్నా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని అన్నాడు, కానీ వన్ రిలీజియన్ అన్నాడా? లేనటువంటివి కూడా ఇవి ఆపాదించి ఈ రకమైనటువంటిది వాని యొక్క పైశావిక ఆనందం, ఒక సాడిస్ట్ నేచరు, నెగటివ్ మెంటాలిటీతో, నెగటివ్ వైబ్రేషన్స్తో ఉన్నటువంటి వాడు ఇలా మోడీ పాలన జరుగుతుంటే వాడు చూడలేకపోతుండు.